తాను 6 లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డట్టు వైసీపీ నేతలు పుస్తకం వేయడం వారి అసహనానికి నిదర్శనమన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. 1 లక్ష కోట్ల అవినీతికి పాల్పడ్డ వ్యక్తి తనను జైలుకు పంపిస్తానంటున్నాడని ఎద్దేవా చేశారాయన. కొద్ది రోజుల క్రితం టీవీ9కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో చంద్రబాబు అవినీతిపై దర్యాప్తు చేసి కోర్టు బోన్లో నిలబెడతామని చెప్పారు వైసీపీ అధినేత జగన్. ఈ బుక్లో చంద్రబాబు నాయుడు గారి స్కాముల గురించి ఆధారాలతో సహా ఉన్నాయి. జీవో కాపీలు, ప్రతి అంశం మీద కూడా జీవో కాపీలతో సహా ఆయన చేసిన స్కాముల మీద ఉన్నాయి. ఆ పుస్తకంలో ఉన్న ప్రతి అంశం మీద డీటెయిల్డ్గా ఎంక్వైరీ చేయిస్తాం. ఎంక్వైరీ అంటే డీటెయిల్డ్గా ఫస్ట్ క్యాబినెట్ సబ్ కమిటీ వస్తుంది, డీటెయిల్డ్గా ఎంక్వైరీ చేస్తారు. దాని తర్వాత ఆధారాలు ఒక స్టేజ్లో ఉన్నాయి, కోర్టుకు తీసుకొని పోయి శిక్ష వేయించగలిగే ఆధారాలు ఉన్నాయి అన్నప్పుడు డైరెక్ట్గా ఈ అన్నీ తీసుకొని పోయి కోర్టు దాకా కూడా పోతాం. రాష్ట్ర ప్రభుత్వం చేతిలో దండిగా ఏజెన్సీస్ చంద్రబాబు నాయుడు గారు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు ఎలా వాడాలనో ఈ మధ్యకాలంలో అందరికీ కూడా బాగా నేర్పించినట్టున్నాడు. ఆధారాలు ఇంకా బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తూ చంద్రబాబు నాయుడు గారిని ఆయన పాలనను పూర్తిగా ఎక్స్పోజ్ చేసి కోర్టు బోన్లో నిలబెట్టే కార్యక్రమం ఖచ్చితంగా చేస్తాం. జైలుకు పంపించే పరిస్థితి కూడా ఉంటుందా? జైలుకు పోతాడా జైలుకు పోడా అన్నది ఆ ఆధారాలు, ఆ సాక్ష్యాలు, ఆ కేసులు. ఒక రిపోర్టు పెడతాడు 6 లక్షల కోట్లు. ఏమన్నా ఇంగిత జ్ఞానం ఉందండి? 6 లక్షల కోట్లు బడ్జెట్ లేదు. 6 లక్షల కోట్లు ఉద్యోగాల జీతాలు ఇచ్చి జీతాల్లో కూడా కమిషన్ తీసుకున్నారా? పెన్షన్లో కూడా డబ్బులు తీసుకున్నారా? అంటే ఏది నోటుకొస్తే అది మాట్లాడాడు. అడిగే వాళ్ళు లేరు కాబట్టి అటెండర్ చేయడం, మళ్ళీ ఆయన ఎంక్వైరీ చేస్తాడంట. ఎంక్వైరీ చేసి మమ్మల్ని అందరం జైల్లో పెడతాడంట. అంటే ఎక్కడికి పోతుందని నాకు అర్థం కాలే. మీ యొక్క మాటలు, మీ పరిస్థితులు ఈ రాష్ట్రాన్ని ఎక్కడికి తీసుకుపోవాలనుకుంటున్నారు మీరు? అంటే మాట్లాడేవాళ్ళు లేకపోతే ఎందుకు వెళ్ళి ఒక పద్ధతి ప్రకారం నిన్న మొన్న చూస్తే ఫ్రస్ట్రేషన్ వచ్చి కృష్ణా జిల్లాలో కొంతమంది నాయకులు రోడ్డు మీదకి వచ్చారు.